కోటి మంది సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎలా ఉంటుందో ఆయన యొక్క ప్రకాశం అలా ఉంటుంది. అంతటి ప్రకాశం ముందు నిలబడడానికి ఈ కంటి శక్తి సరిపోదు. కానీ అంత తేజోరాశి కూడా ఈ కంటితో చూడడానికి వీలుగా చర్మచక్షువు చేత దర్శనం చేయడానికి యోగ్యమైన రీతిలో బాగా కిందకి దిగొచ్చేసి తేలికగా చూడడానికి వీలుగా నిలబడతాడు. అలా నిలబడితే ఆయన అనుగ్రహం అది తప్ప నిజంగా ఆయన అలా నిలబడవలసిన అవసరం లేదు. నిజంగా ఆయన తేజస్సుని మనం చూడలేం. అంత తేజోవంతమైనటువంటి స్వామి నిజానికి ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రకాశం ఒక్కటే, దానికి ఒక పేరు ఉండదు. అనంతమైనటువంటి కాంతిపుంజం భగవంతుడు. అంతటి తేజోరాశి, అంతగా పాపదహనం చెయ్యగలిగినవాడు, సమస్త బ్రహ్మాండములను సృష్టించినవాడు, ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతున్నవాడు, ఈ సమస్త భూతములను శాసించగలిగినవాడు, ఇందరి యొక్క పాపపుణ్యములను లెక్క వ్రాసుకోగలిగినవాడు, సర్వజ్ఞుడు, కాలాతీతుడు, అనంతుడు, తేజోమయుడు. ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక చోట కిందకి దిగి వచ్చేస్తే అలా నిలబడినటువంటి స్వామి యొక్క అనుగ్రహము ఈకారము చేత ప్రతిపాదింపబడుతుంది. ఇప్పుడు ఆయన ఎవరు? శ్రీ అంటే ఇప్పుడు ఆ శ్రీ ఆయన కొరకు కాదు, మన కొరకు. ఆయన మనం చేసినటువంటి దోషాలని కడిగేస్తాడు. కడిగేసి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. చూశావా, అనుభవంలోకి వస్తే పాపం ఎంత బాధపడిపోతున్నావో, తట్టుకోలేకపోతున్నావు. సుఖం కావాలని కోరుకుంటున్నావు. సుఖాన్ని ఇవ్వగలిగినది ఇది పుణ్యం. మరి అటువంటిప్పుడు పాపం ఎందుకు చేస్తావు? పాపకర్మల జోలికి వెళ్లకు. ఇక పైన నేను ఏది చేసినా భగవంతుని యొక్క ప్రీతి కలిగేటటువంటి పనులు చేస్తాను తప్ప భగవంతుని యొక్క అప్రీతికి కారణమైన పనులు నేను చెయ్యను. ఎందుకు చెయ్యను అంటే నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అలా చేసినవి గత జన్మలలో ఉంటే ఇప్పుడు అవి అనుభవంలోకి వస్తే ఎంత దుఃఖమో తెలిసిన తరువాత నేను ఎందుకు చెయ్యాలి? కాబట్టి నేను చెయ్యను. ఈ సద్బుద్ధిని కటాక్షిస్తాడు. అందుకే శ్రీ శకార రకార ఈకారములతో కూడుకున్నటువంటి మూర్తి స్వరూపమై వీర. వీర అనగానే సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే వీర శబ్దం గొప్ప యుద్ధం చెయ్యగలిగినటువంటి శక్తికి, పౌరుషానికి, ప్రతాపానికి, విక్రమానికి మారుపేరు అనుకుంటారు. కానీ యథార్థమునకు వీర అనపడేటటువంటి శబ్దమునకు పరిపూర్ణమైనటువంటి అర్థం అది కాదు. వీర అన్న మాటకి అర్థం ఉత్సాహం. ఉత్సాహమునకు వీర అని పిలుస్తారు. ఎక్కడ ఆ వీరత్వం ఉంటుందో అక్కడ శౌర్యం ఉంటుంది. ఉత్సాహం లేదనుకోండి, ఇక ఎలా విజృంభిస్తాడు? ఎలా పరాక్రమం చూపిస్తాడు? శత్రువుల మీద ఎలా దండయాత్ర చేస్తాడు? మనిషి బాగా కుంగిపోయాడు అనుకోండి, అసలు వచ్చే ఆలోచన కూడా రాదు. అంత నీరసపడిపోతాడు. అన్నిటికన్నా మనిషిని కుంగ తీసేయగలిగినది ఏది అంటే మనస్సు ఒక్కటే. ఈ విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆరోగ్యం ఎంత బాగుండనివ్వండి, రక్తపోటు ఎంత బాగుండనివ్వండి, అవయవాలన్నీ ఎంత బలంగా ఉండనివ్వండి, ఒక్కసారి నిరుత్సాహానికి గురైపోయాడు అనుకోండి, అమ్మ బాబోయ్ ఇది నా వల్ల కాదన్న భావన కానీ వచ్చేసిందా, తాను చేస్తున్నటువంటిది తనకి చాలా బరువుగా అనిపించేస్తుంది. కాదు నేను ఇది ఎందుకు చెయ్యలేను, ఇది నన్ను పరమేశ్వరుడు నిమంత్రణం చేసినటువంటి స్థానం, ఇక్కడ నేను చెయ్యగలను, నేను సాధించగలను, నేను కాదు నా వెనక వాడున్నాడు, వాడు నా చేత చేయిస్తాడు అన్ననాడు నిరుత్సాహం తొలగుతుంది. నిరుత్సాహము తొలగితే ఉత్సాహం వస్తుంది. ఉత్సాహము కలగగానే ఏదైనా మనిషి సాధిస్తాడు. అందుకే మనిషికి కుంగుబాటు అనేటటువంటిది శక్తినంతటినీ కూడా కప్పేస్తుంది. అదే నిజానికి శరీరావయవాలన్నీ కూడా నీరసపడిపోనివ్వండి. నిజానికి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. పూర్వపటంతటి జ్ఞాపక శక్తి లేదు, కాళ్ళు చేతులు అంత ఓపికతో లేవు. కానీ మనసు మాత్రం విశేషమైనటువంటి జవంతో ఉంది. నేను ఉపకారం చెయ్యాలి, ఆఖరి శ్వాస వరకు నేను ఉపయోగపడాలి అన్న తాపత్రయం ఉంది. మనసులో ఎవరికి ఉత్సాహం ఉంటుందో వాడు ఆఖరి వరకు కూడా ఏదో ఒక ఉత్తమ కర్మ చేస్తూనే ఉంటాడు. ఎంత శ్రేష్టమైన ఆహారం తీసుకోండి,
ఎంత వ్యాయామం చెయ్యండి, శరీరం ఎంత బలంగా ఉండనివ్వండి, మనసు మాత్రం నీరసపడిపోయింది అనుకోండి, ఎప్పుడూ భయం. ఓ ప్రవచనానికి వెడదామంటే చీకట్లో వెళ్ళి ఏమిటన్నా తనుగు పడిపోతానేమోనండి, ఓ పాట పాడరా అంటే నాకేమొచ్చండి, ఓ మాట మాట్లాడరా అంటే నాకేమొచ్చండి, ఓ పుస్తకం చదవరా అంటే నేనేం చదవగలనండి, ఏది చెప్పండి నేనేం చేయగలనండి అన్నారనుకోండి, నిరుత్సాహం ఆవహించింది అని గుర్తు. శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, అందులో సుందరకాండలో స్వామి హనుమ అనుకుంటారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. మనిషి నిర్వేదాన్ని అంటే కుంగుపాటుని, శోకాన్ని విడిచిపెట్టలేదనుకోండి, శోకంలో అలా ఉండిపోయాడనుకోండి, ఉత్తర క్షణంలో రావలసినటువంటి కనీసపటి ఆలోచన కూడా రాదు. మీరు అందుకే చూడండి, భయంతో కుంగిపోయినా, విపరీతమైన శోకంలో మునిగిపోయినా కనీసంలో కనీసం ఉండవలసినటువంటి ఆలోచన కూడా మనిషికి స్ఫురించదు. అదే ఉత్సాహవంతుడైనటువంటి వాడికి అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఇలా కాకపోతే ఎలా చేయొచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు, ఎలా చెయ్యొచ్చు అన్నదానికి 100 ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అసలు ఉత్సాహం ఉంటే. ఆ ఉత్సాహం అనేటటువంటిది దేనికి సంబంధించినది అంటే శరీరమునకు సంబంధించినది కాదు, మనసుకి సంబంధించింది. ఆ మనసు ఎంత ఉత్సాహభరితంగా ఉంటుందో వాడు దేన్నైనా సాధించగలడు. వాడికి ఏదైనా సరే తేలిక. రేపు తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేవండి అన్నాను అనుకోండి, అమ్మ బాబాయ్ 4 లేవడమేనండి అన్నాడు అనుకోండి, వాడు ఏం చేయలేడు. నువ్వు సాయంకాలం వెళ్ళి ప్రవచనం చెయ్యి అన్నాను అనుకోండి, అయ్య బాబోయ్ మళ్ళీ సాయంకాలం ప్రవచనం చెయ్యాలా అని ఏడుపు ముఖం పెట్టాననుకోండి, నేను చేయలేను. ఓ అన్నవరంలోనా వేదిక మీద కూర్చుని ఎదురుగుండా స్వామి రాజగోపురం వంక చూస్తూ, సీతారామచంద్ర ప్రభు దేవాలయం వంక చూస్తూ, దేవస్థానంలో అంతమంది భాగవతుల మధ్య కూర్చుని కొత్త సంవత్సర ప్రారంభంలో స్వామి వైభవం గురించి మాట్లాడటమా, ఎంత అదృష్టం నా జీవితంలో, ఎప్పుడవుతుంది సాయంకాలం అనుకున్నాను అనుకోండి, నిజంగా నా శరీరం బడలిపోయినా కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాక సంతోషంగా మాట్లాడతాను. మనసు ఉత్సాహాన్ని పొందాలి. ఉత్సాహమైన నిరుత్సాహమైన మనసుకి సంబంధించిన విషయాలు అయినప్పుడు ఏ మనుష్యుడు ఉత్సాహాన్ని కోల్పోతాడో వాడు దేనిని సాధించలేడు. అందుకే ఉత్సాహో బలవాన్ నార్యానాస్తుత్యా ఆత్మరం బలం సోత్సాహస్యాస్తిలోకిస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచమునందు సాధించలేనిదేదున్నది, ఏదైనా సాధించగలడు. ఉత్సాహము లేదు ఏదీ సాధించలేడు. అటువంటి ఉత్సాహము ఉన్నది, అప్పుడు వాడు విక్రమిస్తాడు, అంటే ముందుకి దూకుతాడు, వెనక్కి తిరగడం. ఎవడు ఉత్సాహంగా ముందుకు దూకుతాడో వాడే కార్యాన్ని సాధిస్తాడు. వీర అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన యుద్ధాలు చేస్తాడు, ఆయన వీరుడు, ఆయన కత్తి పట్టుకుంటాడు, ఎక్కడికో పెడతాడని అర్థం చేసుకోకూడదు. ఒక్కసారి మీరు ఆయనని స్మరించిన, ఆయన ముందుకొచ్చినా మీ మనసుని ఉత్సాహంతో నింపుతాడు. ఉత్సాహంతో నిండగానే మీ సమస్యకి పరిష్కారం మీ మనసే చూపిస్తుంది. నిజానికి పరిష్కారం ఎక్కడుంటుంది? మనసులోనే ఉంటుంది. కానీ అది ఎందుకు లభించదు అంటే మనసు శోకంతో నిండిపోయింది. ఇలా చేస్తే పని అవుతుందేమో అన్న ఆలోచన రాదు. ఆయన అనుగ్రహం కలిగింది, నిరుత్సాహం పోయింది, ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం రాగానే ఆలోచన వచ్చింది, ఆలోచన రాగానే ప్రణాళిక వచ్చింది, ప్రణాళిక రాగానే కార్యోన్ముఖుడయ్యాడు, కార్యాన్ని పూర్తి చేశాడు, ఫలితాన్ని సాధించాడు. ఉత్సాహమును నింపగలిగిన వాడెవరో వాడు వీరుడు. అంతేకాదు, వీరా శబ్దం ఉందనుకోండి, దాని అర్థం ఏమిటంటే వీరుడైన వాడు విక్రముడై ఉంటాడు అని గుర్తు. విక్రముడు అంటే క్షత్రియుడికి అన్వయం చేస్తారు దాన్ని. పరాక్రమ ప్రకటనం చేస్తాడు. వీర్యము పరాక్రమము, వీర్యము తేజస్సు పక్కపక్కన వాడతారు వీటిని. అంటే తనని తాను రక్షించుకోగలడు, ఎదురు తిరిగిన వాళ్ళని పడగొట్టగలడు. అందుకే మీరు చూడండి, సత్యనారాయణ స్వామి వారి యొక్క మూర్తికి రామచంద్రమూర్తి యొక్క మూర్తికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే ఆ పేరు అలా వచ్చింది. ఈ దేవస్థానంలో ఎక్కడా లేనటువంటి ఒక విశేషం ఉంది.
సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకన్నిటికీ కూడా పెద్దరికం రామచంద్రమూర్తిని. రామచంద్రమూర్తి కళ్యాణానికి పెద్దరికం సత్యనారాయణ స్వామి. ఆయనకి ఉత్సవం జరుగుతోందనుకోండి, రామచంద్రమూర్తి సీతమ్మతో పక్కన కొలువై ఉంటారు. పైగా క్షేత్రపాలకుడు సీతారామచంద్ర ప్రభు ఇక్కడ. ఇంకొక విశేషం, బహుశः నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో ఎక్కడా రామచంద్రమూర్తికి అంత దగ్గరగా కూర్చుని సీతమ్మ కనపడదు. ఎంత దగ్గరగా కూర్చుంటుందంటే, ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క మకరకుండలం అంటే చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణం సీతమ్మ తల్లి యొక్క చెంపకి ఒరుసుకుంటుంది. అంత దగ్గరగా, అంటే ఆయన యొక్క చెంప, ఆయన యొక్క చెవి ఆవిడ యొక్క చెంపకి ఒరుసుకునేంత దగ్గరగా కూర్చుంటుంది. అంటే నడుం చుట్టూ చెయ్యేసి అంత దగ్గరగా లాక్కుని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. భద్రాచలంలో వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటాం. ఇక్కడ కూడా స్వామి హనుమ పక్కన ఉండరు, ఉండకుండా లక్ష్మణస్వామి ఉంటారు. సీతమ్మ తల్లిని అంత దగ్గరగా పెట్టుకుని కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి ఎదురుగుండా స్వామి హనుమ ఉండి సేవిస్తూ ఉంటారు. ఆ రామచంద్రమూర్తి సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకన్నిటికీ కూడా పెద్దరికం వహిస్తాడు. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు, రామచంద్రమూర్తి యొక్క అవతారంలో ఉండేటటువంటి గుణములు సత్యనారాయణ స్వామి వారి యందు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. మీరు రాముణ్ణి ఎక్కడ చూడండి, ఎడం చేత్తో కోదండం పట్టుకుని ఉంటాడు, కుడి చేత్తో అభయహస్తం పట్టుకుంటాడు. త్యాగరాజస్వామి దిప్పి పొడిచారు ఓ కీర్తనలో, అసలు నువ్వు పుట్టినప్పుడే నీ చేతిలో ఉన్నాయా ఈ కోదండం బాణాలు అని అడిగారు. అందుకే లోకంలో ఎవరికీ లేని పేర్లన్నీ రాముడికున్నాయి. కోదండరాముడు, విజయరాఘవుడు, ఇలాంటి పేర్లు. కోదండరాముడు అని ఎప్పుడూ చేతిలో కోదండం పట్టుకుని ఉంటాడు. ఆ ధనస్సు పట్టుకున్నటువంటి రాముని యొక్క పరాక్రమం లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు. అందున లోకంలో ఎంత అందగాడు కానివ్వండి, యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన వంక చూశారనుకోండి భయం వేస్తుంది. ఆ ముఖంలో ఉండేటటువంటి దీప్తి, ఆ కోపం ప్రకటనమవుతుంటాయి. అప్పుడు ఆ యొక్క మూర్తి ఏది ఉంటుందో, వ్యక్తి ఎవరుంటారో ఆయన అంత ఆకర్షణీయంగా కనపడడం. మనిషి యొక్క సౌందర్యాన్ని పాడు చేయగలిగినది ఏది అంటే కోపం. బాగా కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి, ముఖం జేవురించిపోతుంది, నేరేడు పండు రంగులోకి తిరిగిపోతుంది, ఊపిరి వేగంగా వస్తూ అదిరి పడిపోతూ ఉంటాడు. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మహర్షులు కూడా మోహించగలిగినంత అందంగా నిలబడగలిగిన వాడెవరంటే రాముడు ఒక్కడే. అది రామాయణంలో ఒక విశేషం. అసలు రాముడి యుద్ధం అలా ఉంటుంది, రాముడు బాణం తీయడం అలా ఉంటుంది, సంధించడం అలా ఉంటుంది, విడిచిపెట్టడం అలా ఉంటుంది. రాముడి ముఖం వంక చూసినా, రాముడి వంక చూసినా రాముడు యుద్ధం చేస్తున్నట అది చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. అంత అందంగా యుద్ధం చేస్తాడు ఆయన, అంత పద్ధతిగా, అంత వైభవోపేతంగా ఉంటుంది. ఆయన యుద్ధం చేస్తే అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ చేతిలో ఎప్పుడూ ధనస్సు ఉంటుంది, చేతిలో బాణం ఉంటుంది. ఆ బాణం ఇలా అక్షయ బాణ తూణీరంలోంచి తీయాలి, వెనక భుజానికి కట్టుకుంటాడు, అది ఎప్పుడూ నిండిపోతూ ఉంటుంది తనకి తానుగా. ఇలా బాణం తీయాలి, వింటినారి వెనక్కి లాగాలి, ఆకర్ణాంతం లాగాలి. ఇలా కుడి చేత్తో పట్టుకుని ఈ వింటినారిని ఇలా లాగి ధనస్సు సర్దుకోవాలి. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో ఒక్క బాణం వేస్తే పడిపోవాలి. అలా మర్మస్థానం వైపుకి, ఆ ప్రాణస్థానం వైపుకి గురి పెట్టాలి, బాణాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత అవతలవాడు పడిపోవాలి. అందుకే ఎవరైనా యుద్ధం చేశారనుకోండి ప్రక్రియ కనపడుతుంది. ఒక్క రాముడు యుద్ధం చేశాడు అనుకోండి ఇవి కనపడవు. అది ఎలా ఉంటుంది అంటే, మీకు నేను తేలికగా చెప్పాలి అంటే, ఒక పంఖా ఒకటి ఉందనుకోండి పైన, దాని రెక్కలు ఎన్నున్నాయి అంటే లెక్క పెట్టి చెప్పచ్చు తిరగనప్పుడు. అది తిరగట్లేదు, నిలబడి ఉంది. ఎన్నున్నాయి? 4 రెక్కలు ఉన్నాయండి అని చెప్పచ్చు, లేకపోతే 3 రెక్కలు ఉన్నాయండి అని చెప్పచ్చు. అది తిరుగుతోంది వేగంగా. ఇప్పుడు ఎన్ని రెక్కలు ఉన్నాయి తెలియదు, అసలు మొత్తం రేకు తిరుగుతున్నట్టు ఉంటుంది.
తప్ప రెక్కకి మధ్యలో వ్యవధానం ఉన్నట్టు కనపడదు. ఒక రేకు తిరిగినట్టు తిరుగుతుంది, అంత వేగంగా తిరుగుతుంది. అప్పుడు రెక్కలు తెలియవు. రాముడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే ఆయన మనసు ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఆ ఉత్సాహవంతుడు కాబట్టి ఎంతమంది ఎదురున్నారు కాదు, తన ఉత్సాహం చేత మట్టు పెట్టేస్తాడు. 14,000 మంది రాక్షసులు, వాళ్ళేం సామాన్యులు కారు. జనస్థానంలో ఎదురుగుండా నిలబడ్డారు. అందులో కరదూషణాదులు ఇద్దరు చాలు. అంతంత గొప్ప గొప్ప రాక్షసులు 14,000 మంది నిలబడ్డారు. ఇటు రాముడు ఒక్కడే నిలబడ్డాడు. లక్ష్మణస్వామిని సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళిపోమ్మన్నాడు. ఈ అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి ఎక్కుపెట్టి విడిచిపెడుతున్నాడు. పడిపోతున్నారు. ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెడుతోందో, ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో కనపట్టలేదు. దేని వలన బాణం వేస్తున్నాడని తెలుస్తోందంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. మరి పడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కత్తులు విసురుతున్నారు, శూలాలు విసురుతున్నారు, వాళ్ళు ధనస్సులు పట్టుకున్నారు, వాళ్ళు బాణాలు వేస్తున్నారు. 14,000 మంది విడిచిపెడుతున్నటువంటి ఆయుధములను పడగొట్టేస్తూ 14,000 మందిని పడగొట్టేస్తున్నాడు. అంటే ఎంత వేగంగా వేస్తాడు బాణాన్ని. అది చూసింది శూర్పణఖ. అసలు ఇదేం బాణాలు వేయడం, తెల్లబోయింది. అందుకు మోహించింది. అబ్బా, పోనీ ఇంత వేగంగా యుద్ధం చేస్తున్నాడని ఏమన్నా చెమటలు పట్టేసి ఊగిపోయి అటు ఇటు తిరిగిపోయి ఏమైనా చేస్తాడా అంటే ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అంత అందంగా ఉంటాడు. ఉండి ఆ బాణ పరంపర ప్రయోగిస్తాడు. అందుకే రాముడి మూర్తులలోకెల్లా అందమైన మూర్తి ఏది అంటే విరుద్ధ స్వభావమునందు కూడా అలా ఉండగలిగినటువంటి సౌందర్యం. బాణాలు వేసేటప్పుడు కూడా అంత అందంగా ఉంటాడు. ఆ ధనస్సు పట్టుకున్నప్పుడు అంత అందంగా ఉంటాడు. లోకరక్షైకారంభకుడు, మహానుభావుడు, ఎప్పుడూ జగద్రక్షకుడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎంత అందంగా ఉంటుందో చెప్పవలసి వస్తే గోపరాజు గారు ప్రయత్నం చేశారు దశరథీ శతకంలో. బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడండ డండ డండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అన్నారు. రాముడు ఎంత గొప్పవాడో చెప్పవలసి వస్తే నేను ఒక పెద్ద ఏనుగెక్కి 4 వీధుల కూడలిలోకి వచ్చి 4 స్తంభాలు పాతి మధ్యలో పెద్ద భేరీ కట్టి ఏనుగు కుంభస్థలం మీద నిలబడి ఢామ్ 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 అని భేరీ మోగించి ఒక మాట చెప్తాను. ఏమని? శివతాండవం ఎలా ఉంటుందో అలా యుద్ధం వస్తే రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి. ఆ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్. శత్రువుల్ని పడగొట్టి భక్తుల్ని కాపాడడంలో రామచంద్రమూర్తి యొక్క వైభవం అటువంటిది అని నేను భేరీ మోగించి చెప్తానన్నాడు గోపరాజు గారు. అలా యుద్ధం చేస్తాడు. ఆ విక్రమము అన్నదానికి వెనక ఏది ఉంటుందంటే ఆ వీర శబ్దం ఉంటుంది. అంత ఉత్సాహం ఉందనుకోండి అలా యుద్ధం చేయగలడు. అందుకే రాముడు 1 గంట 12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసుల్ని పడగొట్టేశాడు. మీరు కావాలంటే రామాయణం అరణ్యకాండ చూడండి. కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటే ఖచ్చితంగా 1 గంట 12 నిమిషాలు అంటే 72 నిమిషాలలో 14,000 మంది చుట్టుముట్టి 14,000 మంది రాక్షసులు అందులో కరదూషణాదులతో కలిపి ఆయుధ ప్రయోగం చేస్తుంటే ఇన్ని ఆయుధాల్ని ఎదుర్కొంటూ 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టాడు. పడగొట్టి ఇలా చెమట తుడుచుకోకుండా వెనక్కి తిరిగి సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సౌందర్యం చూసింది శూర్పణఖ, ఒక రాక్షస స్త్రీ. అబ్బా, ఏమందగాడురా! అది బాహ్యమైన అందం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఉత్సాహం, ఆయన మనసు ఉత్సాహంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు. అది పరాక్రమంగా పైకొస్తుంటుంది. అది రాముడంటే. అందుకే నరుడు బ్రతికున్నంతకాలం రామాయణం చదవాలి. ఆ ఉత్సాహం రావాలంటే రామాయణమే శరణ్యము. అలా వీర, శ్రీ వీర అంటే ఎవడు నా ముందుకొచ్చి నిలబడుతున్నాడో వాడి మనసును నేను ఉత్సాహముతో నింపుతాను.
ఇప్పటి వరకు నిరాశపడిపోయి నిద్రాణంగా ఉన్నటువంటి వాడు మంచి సంతోషంతో నేను ఎందుకు చెయ్యలేను అనేటటువంటి భావ పరిపుష్టి పొందేటట్టుగా నేను చెయ్యగలను, నన్ను నమ్మిన వాడికి నేను ఆ శక్తి ఇస్తానని చెప్పేటటువంటి లక్షణము నా యందున్నది నేను అనుగ్రహిస్తానని చెప్పడానికి ఆయన పేరులో వీర శబ్దం కలిసింది. వీర ఎప్పుడైతే ఉందో ఆ పరాక్రమం కూడా అలా ఉంటుంది. అందుకే రాముడు ఎలా పట్టుకుంటాడో ఆయన అలాగే పట్టుకుంటాడు. రాముడు ఎడంచేతిలో కోదండం పట్టుకుంటాడు, ఆయన ఎడంచేతిలో కోదండం పట్టుకుంటాడు. రాముడు కుడి చేతిలో అక్కడక్కడ బాణం పట్టుకుంటాడు, ఆయన బాణం పట్టుకుంటాడు. కానీ యుద్ధం చేసేటప్పుడు ప్రయోగించడానికి సిద్ధంగా పట్టుకున్న బాణం ఇలా పట్టుకుంటారు, అలా పట్టుకోడు. ఇలా అభయహస్తం ఇచ్చి ఇలా వేలుతో మడిచి ఒక బాణం పట్టుకుంటాడు. అంటే నేనుండగా నీకెందుకు భయం, నీ జోలికి ఎవరొస్తున్నారు, నన్ను నమ్మి ఉండగా ధర్మాన్ని నువ్వు పట్టుకుని ఉండగా నిన్ను చెనకడం తేలిక, నీ జోలికి రమ్మను, ఎలా పడిపోతాడో చూద్దుగనివి అని అభయం ఇవ్వడానికి ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళినవాడు పరమ సంతోషంతో తిరిగి వెళ్ళిపోవలసింది. నాకేమి బెంగ నా స్వామి ఉండగా అని. అందుకే ఇలా బాణాన్ని మడిచి ఇలా అభయహస్తాన్ని పట్టుకుని ఉంటాడు. మడిచి అభయహస్తం బాణం చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిలో కోదండాన్ని పట్టుకుంటాడు. అన్ని విధాల రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వీర శబ్దము ఆయన అవిక్ర పరాక్రమంగా, ఆయన కానీ శత్రువులను మట్టు పెట్టవలసి వస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడిక ఉండడు. ఆయన అండ మనకుంటే వేరొకడికి ఇంకొక అండ ఉందేమోనని బెంగ పెట్టుకుంటారేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రోస్త్రినేస్త్రస్త్రిపురాంతకోవా త్రాతుం నశక్త ఇది రామవధ్యం. ఎవరైనా కానివ్వండి, రాముడు చంపేస్తానంటే ఇక కాపాడలేరు, రాముడు నేను రక్షిస్తానంటే చంపగలిగిన వాడు లేడు. అందుకే ఇప్పటికీ లోకంలో పిల్లలకి శ్రీరామ రక్ష అని నీళ్లు తిప్పి రక్ష పెడతారు. ఆయన అనుగ్రహం ఉన్న చోట ధర్మం ఉంటుంది. రాముడు ఎలా నిలబడతాడో అలా నిలబడతాడు. నిలబడి మిమ్మల్ని అందరినీ నేను కాపాడతాను, బెంగ పెట్టుకోకండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వీర అన్న నామంలో మన యందు ఉత్సాహమును నింపుట, దానికి తగినంత ఉత్సాహము ఆయన రాశీభూతమై ఉన్నవాడు. అలాగే ఆ వీర దానవీర, ఆయన ఇవ్వవలసి వస్తే అలా ఇలా ఉండదు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఏ అవసరానికైనా సరే నోరు విప్పి అడుగు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏమీ అడగవలసిన అవసరం ఉండదంటారు. ఎందుకని అంటే భగవంతుడు సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు, నేనేమడగలను, ఓ కమండలం నీళ్ళు అడగగలను. ఆయన ఏదైనా ఇవ్వగలడు. నా ఎందుక పరిమితి ఉంటుంది. నేను ఇవ్వాలనుకోండి, నేను నాకున్నవన్నీ ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చేసుకోలేను. కోటేశ్వరరావు గారు మీ లాల్చి ఇచ్చేయండి అంటే ఏమో ఇవ్వగలనేమో, మీ ఉత్తరీయం ఇచ్చేయండి ఇవ్వగలనేమో, మీ ఉంగరం ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మీ కళ్ళజోడు ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోండి మాకు. అంత పెద్ద దానం నేను చెయ్యగలనని నేను అనుకోవట్లేదు. ఏమో మీలో అంతటి పెద్దలు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కానీ భగవంతుడికి ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా? అవతలవాడు ఏమిచ్చాడని చూడడు, భక్తి కలిగి నిలబడిన వాడికి తనని తాను ఇచ్చేసుకుంటాడు. ఎంతకాలం భక్తితో నిలబడితే? జీవితాంతం అక్కర్లేదు. ఒక్కసారి ఆ భక్తి భావనతో నిలబడిన వాడికి తనని తాను ఇచ్చుకుంటాడు. అది ఆయన దానానికి ఉన్న గొప్పతనం. నేను దానం చేస్తే పుణ్యం కోసం చేస్తాను, ఆయన దానం చేస్తే దయతో చేస్తాడు. ఆయనకి పుణ్యం ఎందుకు? ఆయన కర్మ కోసం ఏది చేయవలసిన అవసరం లేదు, ఆయనది కానిది లేదు. అసలు ఈ లోకంలో నేను ఎవరికి ఏదైనా ఇస్తే అది నాది కాదు, ఆయన సృష్టించినది నేను ఇస్తాను. ఒక అరటిపండు నేను తయారు చేయలేదు, ఒక అరటి చెట్టుని అరటిపండు పండేటట్టుగా నేను చేయలేను, ఆయన శాసనానికి పండుతోంది. ఆయనది ఆయనకి ఇస్తున్నాను, కానీ ఆయన నాకు లేనిది ఇస్తున్నాడు. నిజానికి నన్ను నేను చేసుకోలేదు, నన్ను చేసింది కూడా ఆయనే. ఇందులో సప్త ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు. చర్మం కొద్దిగా ఉత్తరించుకుని పక్కకి పోయిందనుకోండి, ఏ కురిపో వేసి ఈగలు, దోమలు, పురుగులు కూడా వాలి లోపల ఉన్న మాంసం తినేస్తాయి.
కానీ ఇంత అందంగా ఎక్కడ ఏది కనపడకుండా చర్మంతో కప్పి దాచాడు. లోపల ఉన్న అస్థిపంజరం కనపడకుండా ఎంత అందంగా ఎంత తేజోవంతంగా తయారు చేశాడో ఇన్ని కోట్ల బొమ్మలు మహానుభావుడు. ఆయన చేసిన బొమ్మలం మనం చేసిన బొమ్మ ఆయన మాత్రం కాడు. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడి పేరెత్తాడు, నా అంతటి వాడిని నేనంటాడు. కానీ వాడి గుడ్డె వాడు కాదు కొట్టించుకుంటున్నది, వాడి గుడ్డె కొట్టిస్తున్నవాడు పరమేశ్వరుడు. వాడు తిన్నది జీర్ణం వాడు కాదు చేసుకుంటున్నది, పరమేశ్వరుడు. తెల్లవారేటప్పటికీ వాడి సంవరణీ కండరములు సడలిపోయి లోపలున్న పిప్పి బయటికెడుతున్నది వాడి ప్రజ్ఞకి కాదు, లోపలున్న ఈశ్వరుడు వాయురూపంలో తోసేస్తే. వాడి ఊపిరి వాడు తీసుకుంటే ఒక్కొక్క పని మరిచిపోయినట్టు వాడి ఊపిరి కూడా వాడు మర్చిపోతాడు. వాడు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించిన వాడు పరమేశ్వరుడు. కృతజ్ఞుడై ఎప్పుడూ భగవంతుడి పేరెత్తకపోయినా పెద్ద ఆపద వచ్చి మీద పడిపోయి తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేకపోతే అప్పుడొక్కసారి ఆయన పేరెత్తి స్వామి నన్ను కాపాడవా అని అప్పుడొక్కసారి 2 చేతులెత్తి నమస్కారం చేసినంత మాత్రం చేత ఆర్తిహరుడై తననైనా ఇచ్చేసుకుంటాడు. అది లోకంలో ఎవరూ చేయలేరు. ఆయన ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు. ఆయన అనుకున్నాడనుకోండి, ఒక భూతము యొక్క గుణము ఆ భూతమునందు ప్రకాశించకుండా చేస్తాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనని నమ్మిన వాడికి ఏ భూతం ఎలా ఉండాలో అలా ఉండకుండా కూడా రక్ష చేస్తుంది. ఒకానొకప్పుడు చిదంబరంలో స్వామి నటరాజస్వామి దర్శనానికి వెళ్ళి ఆయన అనుగ్రహం పొందాలి అని బయలుదేరినటువంటి భక్తుడు నందుడు, నందనార్ అంటాం కదా, ఆయన లోపలికి వెడుతుంటే అగ్నిహోత్రంలో దూకి లోపలికి రమ్మన్నారు. ఆయన్ని బాధ పెట్టడం కోసం పెద్ద అగ్నిహోత్రం రగల్చారు. నువ్వు అందులో దూకి బయటికి వస్తే అప్పుడు దర్శనం చెయ్యాలన్నారు. ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి దూకేశాడు, నీ దర్శనం చేయకుండా ఉండాలండి. అదంతా కూడా మంచుగా మారిపోయి ఆయన మెడలో పుష్పహారం పడింది. ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేశాడు చిదంబరం. ఆయన్ని నమ్మిన వాళ్ళకి అగ్ని మంచు కాలా? ఆయనని నమ్మిన వాళ్ళకి ఇవ్వడంలో వస్తువివ్వడం కాదు, ఒక భూతమునందుండవలసిన ధర్మాన్ని కూడా మార్చి కాపాడతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. ఏ రక్షణ తనకి తాను పెట్టుకోకపోయినా ఆయన పాదములను నమ్ముకున్న వాణ్ణి ఆయన ఎప్పుడూ కాపాడుకుంటుంటాడు. ఒకవేళ వాడు పడిపోయినా తల్లి బిడ్డన్ని చేతులతో పట్టుకున్నట్టు పొదివి పట్టి రక్షించుకుంటాడు. ఆయన అనుగ్రహం లేదా చుట్టూ ఎంతమంది రక్షక భటుల్ని పెట్టుకున్నా వాడు పడిపోకుండా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి తన్నైన ఇచ్చున్, ఆయన కన్నా ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఆయన ఇవ్వలేనిది అన్నది లోకంలో లేదు. ఆయన పూర్ణుడు, పుష్కళుడు. అందుకే అయ్యప్ప స్వామికి 2 భార్యలని పూర్ణ పుష్కళ అంటారు. అంటే నిజంగా పూర్ణ పుష్కళ 2 స్త్రీలు అని కాదు, ఉపాసనలో ఆ పేర్ల చేత శక్తి అవగతమవుతుంది. పూర్ణుడంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు 10 రూపాయలు ఇచ్చాననుకోండి 90 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 50 రూపాయలు ఇచ్చాననుకోండి 40 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 30 ఇస్తే 10, ఇంకో 10 ఇచ్చేస్తే నా దగ్గర డబ్బు అయిపోయింది, నేను నిర్ధనుణ్ణి, నా దగ్గర ఏం లేవు. కానీ ఆయన ఎంత ఇచ్చినా తరిగిపోవడం ఉండదు. ఎంత ఇచ్చినా ఇక్కడ తరగలేదు, కానీ ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అది పుష్కళంగా లేదనడానికి లేదు. పుష్కళంగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఎప్పుడు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన నాటి దాత లోకంలో ఉండడు. పైగా సాధారణంగా అవతల వారి యొక్క ప్రీతి
పొందితే అవతల వారు యువతల వారికి ఇస్తారు. ఆయన మన దైన్యాన్ని చూసిస్తాడు. అయ్యో పాపం బాధపడుతున్నాడే, నన్ను నమ్మి వచ్చాడే, ఇచ్చేస్తాడంతే. అర్హత చూడడు. అందుకే రామాయణంలో ఓ మాట చెప్తారు ఆయన గురించి, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయిశ్చైవ యశస్చైకభాజనం అంటారు. ఒక చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు, మంచి ఎండగా ఉంది, నేను గబగబా దాని కిందకి వెళ్ళి నించున్నాను అనుకోండి, ఏది నీ ఆధార్ కార్డు అని అడగదు, ఏది నీ ఓటర్ ఐడి అని అడగదు, ఏది నీ రేషన్ కార్డు అని అడగదు, నువ్వు స్త్రీయా పురుషుడా, నీ వయస్సు ఎంత, ఇవేం అడగదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చెట్టు మొదలు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది ఉంటే చెట్టు రక్షించేస్తుంది, నీడనిచ్చేస్తుంది. చెట్టు ఇక్కడికి రా అన్నాను అనుకోండి, రాదు. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నించున్నాను అనుకోండి, నేనెవరు దానికి అనవసరం, నీడనిస్తుంది. నేను ఎంత పాతకుణ్ణి కానివ్వండి, చెట్టు కింద కడితే చెట్టు నీడనిస్తుంది. భగవంతుడు కూడా అంతే.